సూతకం అంటే ఏమిటి? ఎవరు ఎలా పాటించాలి? నిత్య పూజ చేయాల వద్దా? ఏటి సూతకం అంటే ఏమిటి? జయాతే సమానే వంశీ. ఒకే వంశంలో పుట్టిన వాళ్లే దయాదులు. ఫాలోలు వంశంలో ఒక వ్యక్తి చనిపోతే దయాతులంతా 10 రోజులు మహిళ పాటించడం సాంప్రదాయంగా వస్తున్నది. వంశంలో ఎవరైనా పుట్టినప్పుడు మైల అంటారు. మరణిస్తే సూతకం పాటించాలి. అవి పుట్టుకతో సంక్రమించిన అనుబంధంతో ఏర్పడేవి కాబట్టి ఆ వంశీయులు సూతకాన్ని విధిగా పాటించాల్సి ఉంటుంది. పూర్వం ఒక వంశానికి చెందిన వారంతా ఒక ఇంట్లో గాని ఒక గ్రామంలో గాని నివసించేవారు. తమ వంశీయుడు ఎవరైనా మరణించినప్పుడు అందరూ దేహాన్ని చూసేందుకు వచ్చేవారు. మృతుని కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు. అయితే మృతదేహాన్ని పట్టుకుని కీడు చేసే సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి. ఈ క్రమంలో వాటి ప్రభావం అక్కడికి వచ్చిన మనుషులపై పడుతుంది. సూతకం పాటించకపోతే వాళ్ల నుంచి ఇతరులకు సూక్ష్మజీవులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. దానిని అరికట్టడం కోసమే దయాదులందరూ 10 రోజులు దూరంగా ఉండాలని నిర్బంధాన్ని మన పెద్దలు ఏర్పాటు చేశారు. సానుభూతి తెలపడం కోసం, సామాజిక యువ సంరక్షణ కోసం మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఆచారం ఇది. ఇకపోతే ఏటి సూతకం అంటే ఏమిటి? నిత్య పూజలు చేయాలా వద్దా? ఎవరు ఈ సూతకం పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎవరి శరీరం పడిపోతే కర్మ చేయవలసి ఉంటుందో కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించే నియమాన్ని ఏటి సూతకం అంటారు. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నాడు అంటారు. తల్లి కానీ తండ్రి కానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాది పాటు వాళ్ళ అభ్యున్నతికి, ఉత్తమ గతులు పొందడానికి సంబంధించిన కర్మలు చేయాలి. పరమేశ్వరుడు జీవుడికి ఒక ఏడాది మనుషుల లోకంలో ఉన్న కాలంతో అవకాశాన్ని ఇస్తాడు. ఎందుకంటే తన కుటుంబ సభ్యులు విధివిధానంగా ఉత్తర కర్మలు ఆచరిస్తూ ఉంటే జీవికి ఆనందభావం కలిగితే కొడుకు రూపంలో మళ్ళీ అదే కుటుంబంలో పుడతాడు అని శాస్త్రం చెబుతుంది. ఏంటి సూతకంలో చేయకూడనివి? నోములు, వ్రతాలు, దీక్షలు చేయడం, భార్య భర్త కలిసి పీటల మీద కూర్చొని నోములు వ్రతాలు ఆచరించడం. పీటల మీద కూర్చోవడం అంటే నైమిత్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది. అటువంటి పనులు చేయకూడదు. కొండలు ఎక్కకూడదు. కొండల మీద ఉన్న దేవాలయాల దర్శనం చేయడానికి వెళ్ళకూడదు. పండుగలు మొదలగు సంబరాలు చేసుకోకూడదు. పుట్టినరోజులు చేసుకోకూడదు. కొత్త బట్టలు ధరించకూడదు. శుభకార్యాలు చేయకూడదు. ఎవరికి కర్మ చేస్తున్నారు వాళ్ళ అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో ఆ పనులను మాత్రమే చేయాలి. ఈ నియమం తప్పకుండా తల్లికి తండ్రికి కర్మ చేస్తున్న వాళ్ళకి ఏ విధమైన ఆరాధన చేయాలో అది లోపం లేకుండా నిర్వర్తించాలి. వారి పేరు మీద పేదవారికి, పశుపక్షాదులకు తినే ఆహార పదార్థాలు దానం చేయడం ఉత్తమమైన పని. దీనిని ఏటి సూతకం అంటారు. ఏంటి సూతకంలో ఉండగా ద్వాదశ దినకర్మ తర్వాత ఇంట్లో నిత్య పూజ నిర్వహిస్తూ ఉండాలి. ఒక ఇంటి పేరు కలవారు చనిపోయినప్పుడు శాస్త్రం ప్రకారం 11 రోజుల వరకు సూతకం ఉంటుంది. ఒక ఇంటి పేరు కలవారికి 7 తరాల తర్వాత సూతకం అనేది వర్తించదు. మనిషి చనిపోయిన ఏడాది వరకు కుటుంబ సభ్యులు పూజలు, వ్రతాలు, శుభకార్యాలు, దేవుడు మొక్కులు తీర్చుకోకుండా ఉండడానికి సూతకం అంటారు. దీన్ని సంతానం పాటిస్తారు. ఏటి సూతకం సమయంలో మగ పిల్లల పెళ్లిళ్లు, ఉపనయనాలు, నిశ్చితార్థం నిషిద్ధం. అయితే ఆడపిల్లల వివాహాలు చేయొచ్చు. ఏడాదిలోపు ఆడపిల్ల పెళ్లి చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. మనిషి చనిపోయిన 11 రోజులపాటు ఆ కుటుంబానికి కాకుండా ఒకే ఇంటి పేరు ఉన్నవారికి సూతకం ఉంటుంది. 7 తరాల విషయానికొస్తే ఒకే ఇంటి పేరు ఉన్న వారి మధ్య 12 సంవత్సరాలు రాకపోకలు లేకపోయినా 12 ఏళ్లపాటు ఒకరి ఇంట్లో ఒకరు భోజనం చేయకపోయినా సూతకం రద్దు అవుతుంది. ఒక ఇంటి పేరు కలవారు 7 తరాల తర్వాత ఎలాంటి మంత్ర ప్రక్రియను ఆచరించకుండానే పాలోల మధ్య సూతకం రద్దు అవుతుంది. ఇప్పుడు సూతకం గురించి. కుటుంబంలో తల్లిదండ్రులు చనిపోతే ఆ ఒక్క కుటుంబానికి మాత్రమే 1 సంవత్సర కాలం పాటు పండుగలు, ఎలాంటి శుభకార్యాలు మొదలైనవి చేయకూడదు. పాలోలకు కేవలం 11 రోజుల వరకు మాత్రమే సూతకం వర్తిస్తుంది. 12వ రోజు నుండి వారి ఇళ్లలో పండుగలు, శుభకార్యాలు, ఇతర ఫంక్షన్లు నిస్సందేహంగా నిర్వహించుకోవచ్చు. సూతకానికి ఇంటి పేరు కన్నా ఒకే గోత్రం ఉన్నవారికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. కొందరికి ఊరు మారితే ఇంటి పేరు మారిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఏంటి సూతకం ఉన్న ఇంట్లో ఆవు ఈడిన ఆ ఇంట్లో ఎవరైనా ప్రసవించినంత మాత్రాన పండుగలు రావు. ఆ ఇంట్లో పురుడు కార్యక్రమం మాత్రం చేసుకోవాలి. ఏంటి సూతకం ఉన్నవారు ఆ ఇంటి ఆడపడుచులకు ఓడి బియ్యం పోయరాదు. దగ్గర బంధువులు ఎవరైనా వారి ఖర్చులతో పూస్తాము అంటే పోయించుకోవచ్చు, తప్పులేదు. ఇంటివారు ద్వాదశ దిన కర్మకాండ చేసిన తర్వాత 12వ రోజు గుళ్ళో నిద్ర చేయాలి. నిద్ర చేసి గుడి ప్రదక్షిణ చేస్తే దోషం ఏమీ కాదు. అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, గర్భగుడి లోపలికి వెళ్లడం మొదలైనవి మాత్రం చేయరాదు. శాస్త్రం ప్రకారం అస్థికలను సూతకమున్న సమయంలో ద్వాదశ దినకర్మకు ముందు నదిలో కలపకూడదు. అస్థికలను నెల రోజులలోపు కలపాలి. వీలు కాదు వారికి 3 లేదా 5 నెలలలోపు కలపవచ్చును.
తల్లిదండ్రులు చనిపోతే వారి సంతానం దశ దినకర్మ రోజు తప్పక శిరోమండలం అంటే గుండు చేయించుకోవాలి. ఫ్యాషన్కు పోయి ఎవరైనా గుండు చేయించుకోకపోతే రుణబంధం వీడక వారికి పితృదోషాలు వర్తిస్తాయి. కర్మ అయిపోయిన తర్వాత గుళ్ళో నిద్ర చేయకుండా ఎవరి ఇంటికి వెళ్ళకూడదు. గుళ్ళో నిద్ర చేసిన తర్వాత అమ్మమ్మ లేదా మేనమామల ఇంట్లో నిద్ర చేసి వచ్చిన తర్వాత ఎవరి ఇంటికైనా వెళ్ళవచ్చును. అమ్మమ్మ మొదలగు వారి ఇంట్లో నిద్ర కార్యక్రమం నెలలోపే మంచి రోజు చూసుకుని చేసి రావాలి. ఎవరూ లేని వారికి దేవుడే దిక్కుగా భావించాలి. ఏంటి సూతకం ఉన్నవారు చనిపోయిన వారి పక్షం తిథి ఏ రోజైతే వస్తుందో సంవత్సరం పాటు అదే తిథి రోజున మాసికం పెట్టాలి. మాకు ఉద్యోగరీత్యా వీలు కాదు అనే సాకుతో ఆదివారం లేదా ఏదో సెలవు రోజు పెడతాము అని పొరపాటున కూడా తిథుల విషయంలో తప్పులు చేయకూడదు. ప్రతి సంవత్సరం పక్షం తిథిని గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం అదే తిథిన పెట్టాలి. పితృదేవతల విషయంలో మన సౌకర్యం వెసులుబాటు చూసుకోవద్దు. మాసికలకు గాని సంవత్సరికలకు గాని భక్తులు ఎవరు లభించనిచో ఫోటో ముందు నైవేద్యం పెట్టి పేదలకు అనాథలకు ఆ పదార్థాలను ఇవ్వవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం పడనవసరం లేదు. వీలయితే ఆవుకి నచ్చిన గ్రాసాన్ని కూడా పెట్టినచో గతించిన పెద్దల ఆత్మ శాంతిస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా